వాళ్ళు వాళ్ళు L3 రాస్తారు. అంతేగాని మేము L1 వాళ్ళకి ఇచ్చినాం. అంతేగాని మీరు వాళ్ళకి ఇచ్చిరు వీళ్ళకి ఇచ్చినా అంటే ఎస్ బై మా కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. మేము గరీబులకి ఇస్తున్నాం. మేము రూపాయి తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం. కానీ అట్టిగానే మీరు ఫేమస్ కావడానికి మేము బీజేపీ ఇక్కడ బతికి ఉన్నది అనడానికి ఇక్కడ మన వాంకిడి మండలం కాదు, మా తెలంగాణలో నుంచి మన కొమరంభీం జిల్లాలో మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదు, బీజేపీ పార్టీ అనేదే లేదు. కానీ ఇక్కడ ఒక బీజేపీ పార్టీ ఉన్నదని మీరు నిరూపించుకోవడానికి మేము కూడా బతికి ఉన్నాం అనడానికి ఏదో ఒక విధంగా మేము ఫేమస్ కావాలని మీరు పేపర్లో రావడానికి మా మీద మీరు నిరూపిస్తారు. ఎందుపై దమ్ముంటే మీరు చెప్పండి. మీరు మీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో మీ బీజేపీ నుంచి 5 లక్షలు ఇల్లు ఇచ్చి చూపెట్టగలుగుతారా? మీ పాలిత రాష్ట్రాలు 16 ఉన్నాయి భారతదేశంలో. మీ ఎన్డీఏ కూటమిలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. మరి 5 లక్షల ఇల్లు ఎక్కడ ఇచ్చిరా? మీరు మీ ముఖం ఏమన్నా మీరు మాట్లాడే మీకు పద్ధతి ఉందా? ఏం మాట్లాడతారు భయ్ మీరు మాట్లాడంటే మీరు అంటారు కాదు కేంద్రం నుంచి సన్న బియ్యం ఇస్తారు, ఆవాస్ యోజన కింద ఇస్తున్నాం మేము అని అంటున్నారు మీరు. కానీ ఆవాస్ యోజన కిందనే మీరు 5 లక్షల ఇల్లు ఏ రాష్ట్రంలో ఇచ్చారో మీరు నిరూపించగలుగుతారా? అదే విధంగా మీరు ఏదైతే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ లో మీరు ఇచ్చిరా ఇప్పుడు వరకు 5 లక్షల ఇల్లు, మహారాష్ట్రలో ఇచ్చిరా, బీజేపీ ప్రభుత్వం ఉంది, మధ్యప్రదేశ్ ఇచ్చిరా, గుజరాత్ ఇచ్చిరా, రాజస్థాన్ ఇచ్చిరా, ఒడిశా ఇచ్చిరా, అస్సాం ఇచ్చిరా, ఛత్తీస్గఢ్ ఇచ్చిరా, హర్యానా ఇచ్చిరా, ఢిల్లీలో ఇచ్చిరా, ఉత్తరాఖండ్ ఇచ్చిరా, త్రిపుర ఇచ్చిరా, గోవాలు ఇచ్చిరా, అరుణాచల్ ఇచ్చిరా, మణిపూర్ ఇచ్చిరా. మీరు పాలించే న్యూ ఢిల్లీలో ఇప్పుడు వరకు 5 లక్షల ఇల్లు ఇచ్చిరా. ఖబర్దార్, అదే మీకు హెచ్చరిస్తాం. మీరు అదే విధంగా మీ ఎన్డీఏ మీ మిత్రపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షం ఉంది మీది, బీహార్ లో ఉన్నది, మేఘాలయ ఉంది, నాగాలాండ్ ఉంది, సిక్కిం లో ఉంది, పుదుచ్చేరిలో ఉంది. మరి మీరు ఎక్కడ మీరు 5 లక్షల ఇల్లు ఇస్తున్నారు మీరు చెప్పగలుగుతారా? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ కొరకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామో, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నామో అది మేము ఇల్లు ఇస్తున్నాం. మీ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా ఇస్తున్నారా 5 లక్షల ఇల్లులు? మరి అదే అంటారు ఆవాస్ యోజన కింద ఇస్తున్నామని. మళ్ళా అంటారు మీరు లేదు సన్న బియ్యం కేంద్రం నుంచి వస్తున్నాయి అంటారు. అవు భయ్, మీ పాలిత రాష్ట్రంలో ఎందుకు సన్న బియ్యం మీరు ఇస్తలేరు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే మీకేమైతుంది? అంతేకాని అట్టిగానే మీరు పేరు పెట్టి ఇంకొకటి చెప్తున్నా, బహిరంగంగా హెచ్చరిస్తున్నా బీజేపీ నాయకులు వాంకిడి మండలి వాళ్ళకి చెప్తున్నాం. మీరు నిన్న కూడా అన్నారు ఏదైతే ఎంపీడీ ఆఫీస్ కి రాండి మేము నిరూపిస్తామన్నారు. ఎస్ వచ్చినాం. ఏం నిరూపించారు? మీరు గొడవ చేయడానికి ఉంటారా? మీరు ఆఫీస్ లో రావునా? మీకు దమ్ముంటే మీరు రాండి, రోడ్ మీద చర్చ పెడతాం, రాండి కలెక్టర్ ఆఫీస్ లో చర్చ పెడతాం. కానీ ఎంపీడీఓ ఆఫీస్ లో రాండి, అక్కడ రాండి, ఇక్కడ రాండి అంటే మీకు సెన్స్ ఉండి మాట్లాడతారా? ఏం మాట్లాడతారు భయ్ మీరు? బెనిఫిషియర్ మీకు కావాలంటే రండి, మాతో రండి, మీకు సహకరిస్తాం. ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం రండి, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం. బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళని అడుగుదాం. లేదా ఒక్కరైనా మేము అవినీతి చేసినట్టు మీరు నిరూపించండి భయ్. గది చేత కాక మేము పేపర్లు ఇస్తాం ఏదన్నా కూర్చొని మాట్లాడడం కాదు. మీకు దమ్ముంటే రండి కలెక్టర్ ఆఫీస్ లో. మేము ఎవరో ఒక్కరు మీరు చేయలే. ఇందులో మా కమిటీ ఉన్నది, మేము సెలక్షన్ లా అక్కడ సెక్రటరీ ఉంటారు, స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ ఉంటారు, ప్రతి ఒక్క ఆఫీసర్ ఉంటారు. ఇక్కడ ఒక్క రూపాయి ఎవరు తీసుకోవాల్సింది అవసరం మాకు లేదు. మేము 10 సంవత్సరాలు కూడా అపోజిషన్ ఉన్నాం. ఇప్పుడు వరకు మేము రూపాయలు లేకుండా మేము బతికినాం. చాయ్ తాగు ఏం తాగు మేము పెట్రోల్ లేకున్నా కూడా మా కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం. ఇప్పుడు కూడా కట్టాలి బతాం అయ్యి. మేము ఎవరు రూపాయి తిన మాకు అవసరం లేదు. కానీ ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఏదైతే మీరు పేరు పెట్టి మరి అంటున్నారు అనిల్ వాళ్ళ అన్నకి ఇచ్చిరు, తమ్ముడికి ఇచ్చినని. ఎస్ ఇచ్చినాం భయ్. ఎందుకు ఇయ్యాం? అనిల్ వాళ్ళ బ్రదర్ L1 లిస్ట్ లో ఉన్నారు. మీరు పోయి చూడండి, అతనికి స్లాబ్ ఇల్లు ఉన్నదా? 50 ఎకరాల భూమి ఉన్నదా? ఏమున్నదా అనుకుంటారు మీరు? ఆ గుడిసెలో ఉంటాడు భయ్, పోయి చూడండి మీరు. అంతే తప్ప మేము లేదు వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినంటే ఎస్ ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం దాన్ని ఈ మీడియా తరఫున సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్.